ఏంటమ్మా నువ్వనేది? ఈ డబ్బేంటి? ఇదా చెక్కు తాలూకా డబ్బు అవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ దగ్గరున్న చెక్కుని కాజేసింది శరణ్య అన్నావు కదా? కాదు నాన్నా, ఆ చెక్కు తీసింది శరణ్య కాదు, ఈ అనన్య కాంచన. వాట్? ఏంటమ్మా నువ్వనేది? ఆ చెక్ని వీళ్ళు తీశారా? ఆహాహా, తీశారు కాదు నాన్నా, చూశారు. ఆ చెక్కుని దొంగతనం చేసిన వాళ్ళని చూశారు. ఆ చెక్కుని బ్యాంకులో వాళ్ళు డ్రా చేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళని పట్టేసుకున్నారు నాన్నా. ఫైనల్ గా వాళ్ళని పోలీసులకి అప్పగిద్దాము అనుకునే లోపే బ్యాంకులోనే ఈ డబ్బు వదిలేసి పారిపోయారంట. అవునా? అవును దర్శన్. ఏ అనన్య, అదే కదా నువ్వు నాకు చెప్తోంది? అవును మరిది గారు. ఏది ఆ డబ్బే. ఆ డ్రా చేసిన దొంగల్లో శరణ్య ఉందా? లేదు, వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెప్పుడు చూడలేదు. అంటే శరణ్యకి ఈ దొంగతనానికి ఏ సంబంధము లేదత్తే గారు. అర్థమైందా దర్శన్? శరణ్యకి ఈ డబ్బుకి ఆ చెక్కుకి ఏ సంబంధము లేదు. కానీ సమీరా చావుకి శరణ్యకి సంబంధం అయితే ఉందిగా. ఆ విషయంలో శరణ్యని నేనెప్పటికీ క్షమించను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బుద్ధి చూపించుకోకుండా ఈ ఒక్క పని మాత్రం ఈ ఫ్యామిలీ మంచి కోసం చేశారు. నానా, ఈ డబ్బు తీసుకో, జాగ్రత్తగా పెట్టు. అలాగే అమ్మా. ఇప్పటికైనా అర్థమైందా ఈ ఆనంద భైరవి అంటే ఏంటో?